లేదు, ఏమి ఇయనికి వస్తలేదు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, మంచినీళ్ళు చక్కగా వస్తుండే, రైతు బంధు టైంకి పడుతుండే, యూరియా టైంకి పడుతుండే. ఏమో ఎక్కడ దొరికినవారు అయ్యా నువ్వు అంటే ఏమన్నా మాట్లాడితే ఒకటే డైలాగ్, మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, దివాలా అయిపోయింది, మొత్తం లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఒక మాట మాత్రం దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారం, అబద్ధపు విష ప్రచారం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రేవంత్ రెడ్డి గారేమో 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు శ్రీధర్ బాబు. అసలు ఎంత అయ్యా అంటే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర లెక్కలు తీసుకొని మరీ చెప్పింది. మనం అధికారంలోకి వచ్చినాడు జూన్ 2, 2014 నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు, తెలంగాణ రాష్ట్రం పుట్టినాడు 72,000 కోట్లు. మనం దిగిపోయినాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే మన ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మనం చేసినాం. సరే, అప్పు చేసిండు కేసీఆర్. అప్పు చేసి ఏం చేసిండు అంటే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి 1022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది పిల్లలకి 1,20,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిండు కేసీఆర్. మైనారిటీ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, 204 పాఠశాలలు పెట్టిండు కేసీఆర్, గురుకుల పాఠశాలలు. అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? బ్రహ్మాండంగా ఆనాడు మీరు కరెంటు కష్టాలలో ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టిపోతే కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లేసి 24 గంటల కరెంట్ ఇచ్చి 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని 6 నెలల చేసి చూపెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. చేసి 14 లక్షల మంది ఆడబిడ్డలకి మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి మన రంగారెడ్డి జిల్లాకి, పక్కనే ఉన్న పాలమూరు జిల్లాకి మరి శాశ్వత పరిష్కారం, ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత ఉపశమనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 72,000 కోట్లు నాట్లేసే టైంకి టింగు టింగు టింగుమని రైతు బంధు పడేటట్టు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 70 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 1,00,000 చొప్పున 30,000 కోట్ల రూపాయలు వేసి రుణమాఫీ చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. వికారాబాద్ జిల్లా చేసిండు, మేడ్చల్ జిల్లా చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ కార్యాలయాలు కట్టిండు. అన్నిటికీ మించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజు, ఒక్కొక్క నర్సింగ్ కాలేజు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిండు కేసీఆర్. అంటే కేసీఆర్ గారు అప్పు చేస్తే ఒక కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ అప్పు చేస్తే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేస్తే ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పనులు చేసిండు. 200 రూపాయల పెన్షన్ని కేసీఆర్ గారు 2,000 రూపాయలు చేసిండు, 10 రెట్లు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండంటే ఇంకో గంట చెప్తా నేను, గన్ని పనులు చేసిండు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసినావు ఈ 2.5 ఏళ్లలో, ఏం చేసినావు మరి? 4 లక్షల కోట్లు ఏడబైనాయి ఆ పైసలు? కనీసం రైతులకి కొనుగోలు కేంద్రాలలో సంచులిచ్చే ముఖం లేదు నీకు, యూరియా ఇచ్చే తెలివి లేదు, కొనుగోలు కేంద్రాలలో కనీసం సంచులిచ్చే తెలివి లేదు. నాకు తెలియక నేను మొన్న ఒక అధికారిని అడిగిన, అయ్యా మరి సంచులు కూడా లేవట, రైతులు బాధపడతాను, ఆ వడ్లు కొనే కాడా ఏడవైనాయి ఆ సంచులు అంటే, మీకు తెలియంది ఏముంది సార్, మొత్తం ఢిల్లీకి పోయినాయి సార్ సంచులు అన్నీ అన్నాడు. సంచులు మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. కేసీఆర్ గారేమో 72,000 కోట్లు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో వేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రికార్డు సృష్టించిండు. 30 నెలలనే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చిండు. ఏం చేసినవా ఢిల్లీలో అంటే 72 పైసలన్న తెచ్చినవా అంటే, తెచ్చుడు ఎక్కడిది, ఇచ్చొచ్చుడే ఉన్నది మొత్తం. అక్కడ ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు, ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్ ఢిల్లీ. అంటే ఆయన పదవి కాపాడుకోవడానికి, ఆయన రెన్యువల్ సీఎం, రెగ్యులర్ సీఎం కాదు. ఆయన రెగ్యులర్ సీఎం అయితేనేమో 5 ఏళ్ళు ఉంటాడు, ఈయనకు నెలకోసారి పోవాలి, కప్పం కట్టాలి, కడితేనే టప్ప పడాలి, టప్ప పడితే మళ్ళీ వాపస్ రావాలి. లేకపోతే కోపం వస్తే ఢిల్లీకి ఎప్పుడు పదవి ఊస్టింగో తెలియదు.
అందుకే ఇవాళ ఢిల్లీకి పైసలు పోతున్నాయి తప్ప ఇవాళ ఇక్కడ మాత్రం రైతుల ఖాతాల్లో పైసలు లేవు, మా ఆడబిడ్డల ఖాతాల్లో పైసలు లేవు. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు, నాకు గన్నవడని ఇస్తలేరు వాళ్ళని, కానీ గాడు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఏమంటుండు? 1 కోటి మంది మహిళల్ని ఏం చేస్తాడట? ఏమిటిది? కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడంట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, ముందు లక్షాధికారులు అయితే చెయ్యి, లక్షాధికారులు చెయ్యి. నేను నీకు మహేశ్వరం వేదికగా సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు, మా ఆడబిడ్డ సవితమ్మ సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు గనక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 18 ఏళ్లు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. నువ్వు గనక వాళ్ళందరికీ నెలకు 2,500 చొప్పున 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు నువ్వు గనక వాళ్ళ ఖాతాల్లో వేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. మాటలదేముంది, మస్తుగా మాట్లాడచ్చు రేవంత్ రెడ్డి. కోటీశ్వర్లు చేస్తారట, కోటీశ్వర్లు. లక్షాధికారులు అయితే చేయి ముంగట చూస్తా. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం ఇస్తా అన్నాడు. నేను ఆ రోజే చెప్పిన, అయ్యా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయే దండుపాల ముఠా ఇది, జాగ్రత్త అని చెప్పిన. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది రైతన్నలు కనబడ్డారు అక్కడ జంక్షన్ కాడ, ఓఆర్ఆర్ జంక్షన్ కాడ. ఈ స్వాగతం చెప్పనీకి వచ్చిర్రు, అంత మంచిదేనా అన్న. ఏ మంచిది సార్, మీరు ఫార్మా సిటీ అన్నారు, ఈ సన్నాసులు వచ్చి మొత్తం ఫ్యూచర్ సిటీ అని కొత్త పేరు పెట్టిండ్రు. 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట. మొత్తం భూముల మీద పడ్డారు. ఎటు పడితే ఒక అన్నగాడు అటు తలిగిండు, ఒక తమ్ముడు ఇటు తలిగిండు, మొత్తం 4-5 మోపైనరు. యాడ అసైన్డ్ భూములు ఉన్నాయి, యాడ అగ్రిమెంట్ పట్టాలు ఉన్నాయి. గుంజుకోవాలా, బెదిరియాలా, అడ్డికి పావుషేరు లాక్కోవాలా, ఇది తప్ప ఏమీ లేదు సార్ అని చెప్పి పోయినాడు. నేను చెప్పేది వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏ కారణం చేత ఫార్మా సిటీ అన్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకేమి ఈ ప్రాంతం మీద ఇష్టం లేకనో ఇంకోటో కాదు, ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు రావాలని ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్. అది కూడా ఎందుకు వచ్చింది ఆలోచన, మనకు చరిత్ర కూడా కొంత తెలవాలి. ఒకనాడు హైదరాబాద్లో ఐడిపిఎల్ అనే సంస్థ, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనే సంస్థని 1950 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అందులోకెళ్ళి కొంతమంది సైంటిస్టులు బయటకు వచ్చి డాక్టర్ రెడ్డీస్ అని, హెట్రో అని, అరబిందో అని రకరకాల ఫార్మా కంపెనీలు పెట్టినారు. తద్వారా హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా భారతదేశానికే, ముఖ్యంగా ఈ ఫార్మస్యూటికల్స్ విషయంలో, ఔషధాల విషయంలో ఒక అగ్రశ్రేణి నగరంగా, ఒక రాజధానిగా ఎదిగింది. అయితే ఇదంతా ఏమైంది? ఆ బాల్నగరు, జీడిమెట్ల, రామచంద్రాపురం, పటాన్ చెరువు అడిదిక్కంతా ఇష్టానుసారంగా అప్పుడు అనుమతులు ఇచ్చుకుంటూ పోయినారు. అప్పట్లో కాలుష్య నియంత్రణ కూడా సరిగా చూసుకోలేదు. అందుకే ఆ ప్రాంతమంతా, కూకట్పల్లి ఆ ప్రాంతమంతా కాలుష్యం పాలైంది అనే పరిస్థితి. ఇక్కడ ఎల్బీ నగర్లో కూడా ఒక కంపెనీ ఉంటుండే, ఆ కంపెనీకి వెళ్ళి కూడా కాలుష్యం వస్తుందని చెప్పి బాధపడుతుండే. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసినాడు, ఇట్లా కాదు, దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి, హైదరాబాద్లో పిల్లల కొలువులు రావాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలి. అందుకే ఒక కొత్త ప్రపంచ స్థాయిలో కొత్తగా ఆలోచన చేసి పొల్యూషన్ అనేది లేకుండా, కాలుష్యం అనేది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ZLD అంటారు, ఆ ZLD ప్రమాణాలతో పొల్యూషన్ లేకుండా కట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు 3 హెలికాప్టర్లు వేసుకొని 2014-15 సంవత్సరంలో అధికారులను, పారిశ్రామికవేత్తలను